శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 137 సింధూర వధ. మదగర్వితుడైన సింధూరుడు బాలరూపంలో ఉన్న గజానుణ్ణి చూసి హేళనగా ఇలా అన్నాడు. ఔరా కుర్రకుంక, నీతో యుద్ధం చేయాలంటే నాకు సిగ్గుగా ఉంది. త్వరగా ఇంటికి పోయి మీ అమ్మ పాలు తాగి హాయిగా బతుకు. ఎందుకు నిష్కారణంగా నెత్తిపైకి చావు తెచ్చుకుంటున్నావు? ఇంద్రాది దేవతలు కూడా నన్ను చూసి పారిపోతారు. నువ్వు నాతో యుద్ధంలో ఓడిపోయి మరణిస్తే గుండెలు ఆగి నీ తల్లిదండ్రులు మరణిస్తారు. కాబట్టి పసివాడా, వెనుతిరిగి నాకు కనపడకుండా నీ ఇంటికి పారిపో. నేను మోకాలు ముడిచి గట్టిగా తంతే బ్రహ్మాండం తుత్తినీలవుతుంది. ఆ దైత్యుని మాటలు విని గజాననుడు, ఒరేయ్ దుష్టుడా, నా సామర్థ్యం నీకు తెలియదు, నా నిజరూపం నీకు అసలే తెలియదు. నాకు కోపం వస్తే సురనాయకులు భయపడతారు. 3 లోకాలను నేనే సృజిస్తాను, పాలిస్తాను, హరిస్తాను. దుష్ట నాశనం చేసి భూభారం తగ్గించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. నేను తలుచుకుంటే ఒక చిన్న నిప్పురవ్వతో నీ మహానగరాన్ని ఒక్క క్షణంలో భస్మం చేయగలను. నీకు 4 కాలాల పాటు బతకాలన్న ఆశ ఉంటే నా కాళ్లకు మొక్కి నన్ను శరణు వేడి ఇంటికి పో. శరణు పొందిన వాణ్ణి నేను ఎన్నడూ సంహరించను. కాదన్నావా, నా శస్త్రఘాతంతో సరాసరి స్వర్గలోకానికి పోతావు. నీ పీడ విరగడై ప్రజలు సుఖపడతారు. బ్రహ్మ ఇచ్చిన వరంతో విర్రవీగకు. విపరీతాన్ని విపరీతాలే తుదముట్టిస్తాయి. శ్రీమన్నారాయణుడు స్తంభం నుంచి వెలువడి హిరణ్యకశిపుని సంహరించాడు. సుగ్రీవుడు శ్రీరాముని సహాయంతో వాలిని జయించాడు. అంచేత అధిక ప్రసంగం మాని ధైర్యంగా నాతో యుద్ధం చెయ్యి అని పలికి గజాననుడు విరాట్ రూపం ధరించాడు. గజాననుని విరాట్ రూపం. అతని మస్తకం, చరణములు బ్రహ్మాండమును మించి ఉన్నాయి. సహస్ర శిరస్సులతోనూ, సహస్ర పాదాలతోనూ, సహస్ర నేత్రాలతోనూ భూమి ఆకాశాలను ఆక్రమించి దశదిశలను వ్యాపించి దివ్యాంబరములు ధరించి దివ్య గంధానులేపనంతో దివ్యాలంకార భూషితుడై అసంఖ్యాకమైన రూపంతో కోటి సూర్యప్రభలతో ప్రకాశిస్తున్న గజాన్ని విరాట్ రూపం చూసి సింధూరుడు ఒకంట వణికాడు. అయినా తన కరవాలం చేతబూని మంట దగ్గరకు కీటకం వలె విభుని దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు గజాననుడు ఇలా తలంచాడు. ఇప్పటికీ కూడా ఈ మూఢుడు నా నిజరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. వీడు బ్రహ్మ నుండి పుట్టడం చేతను నాతో యుద్ధం చేయడానికి వచ్చినందుకు వీడికి నేనే మోక్షంని కలగచేస్తాను. ఈ విధంగా భావించి ఆ దైత్యుని కంఠం పట్టుకుని 2 చేతులతో నొక్కివేశాడు. వాడి నోటి నుండి రక్తం కక్కుకొని ప్రాణాలు విడిచాడు. అప్పటి నుంచి సింధూరహ అన్న నామంతో ప్రఖ్యాతుడయ్యాడు సింధురవదనుడు. సింధూరుడు నిహతుడైనందుకు వెల్లి విరిసిన ఉత్సాహంతో వేల్పులు పూలవాన కురిపించారు. వాద్యఘోషలు, జయ జయ ధ్వానాలు మిన్నుముట్టాయి. సమస్త భూపాలకులు ఆనందంతో అక్కడికి వచ్చారు. అప్సరసులు నాట్యం చేశారు. గంధర్వులు గానం చేశారు. చతుర్బాహుధరుడు, సర్వాభరణ భూషితుడు, దివ్యాంబరుడు, మూషిక వాహనుడు అగు గజాన్ని సర్వులు భక్తి శ్రద్ధలతో పూజించారు. ఇంద్రాది దేవతలు స్వామిని ఇలా స్తుతించారు. దేవదేవా, నిన్ను సంపూర్ణంగా స్తుతించడానికి మేము అశక్తులము. 4 వేదాలు నిన్ను సంపూర్ణంగా వర్ణించలేవు. నీవే కర్తవు, కారణము నీవే. నువ్వే రక్షకుడవు, పోషకుడవు, సంహర్తవు నీవే. మోహనాసకుడవు, జ్ఞాన ప్రదాతవు నీవే. పృథివ్యాది పంచభూతాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్రాది దేవతలు, వీరు అరు అన్ననేల సమస్త చరాచర విశ్వము నీవే. ప్రత్యక్ష మోక్ష సాధనమైన నీ దివ్య దర్శనమైనందుకు మేము ధన్యులమైనాము. సింధూర్ని పీడ విరగడై దేవతలు సుఖపడ్డారు. రాజులు, మునులు వారి వారి స్వకార్యాలు వారు చక్కబెట్టుకుంటున్నారు. స్వాహ స్వాద వషట్కారాలు తిరిగి ప్రారంభమైనాయి. ఎవని స్మరణ మాత్రము చేతనే సర్వ పాపాలు తొలగిపోతాయో అటువంటి గజానన్నకు శోభాయమానమగు శిఖరములతో విరాజిల్లు దేవళము నిర్మించి సర్వులు ఆ స్వామిని పూజించారు. ప్రణమిల్లి తృప్తి చెందారు. తదుపరి మునులు ఆ పరాత్పర్ని పూజించి ఆ క్షేత్రమునకు రాజసదనము అని నామకరణం చేశారు. అంతలో వరేణ్యుడక్కడికి వచ్చి వినాయక స్వామిని నిజపుత్రునిగా కనుగొనలేకపోయినందుకు మిక్కిలి చింతించి గద్గద స్వరంతో, ప్రభూ, నా మూఢత్వం వల్ల నిన్ను చేతులారా జార విడుచుకోవడమే కాక చేయకూడని పాపం చేశాను.
బ్రహ్మ మహేంద్రాది దేవతల పూజలు అందుకుంటున్న నీవు అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు అన్న యథార్థాన్ని నేను తెలుసుకోలేకపోయాను. నువ్వే సాక్షాత్తు కామధేనువు, కల్పవృక్షము, చింతామణివి అని తెలుసుకోలేక మూర్ఖంగా ప్రవర్తించి మాయచే ఆవరింపబడి నిర్దాక్షిణ్యంగా నిన్ను ఇంటి నుంచి పంపివేశాను. నేను పాషాణ హృదయుణ్ణి అని వెక్కి వెక్కి ఏడ్చాడు. గజాననుడు పరమదయాళుడు వరేణ్యుని తన 4 చేతులతోనూ ఆలింగనం చేసుకుని, తొలి జన్మలో నీవు కేవలం పత్రాసనం చేస్తూ మర్రి చెట్టు కింద 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశావు. వృత్తాసురుని పుత్రుడు ఒకటి వలన మూఢభావంతో మోక్షంను జారవిడుచుకున్నావు. నేను తిరిగి పుత్రత్వం పొంది సింధూరుని వధించుటకును సాధువులను రక్షించుటకును జన్మనెత్తాను. లేకపోతే నిరాకారుణ్ణగు నాకు శరీరం ఎక్కడిది? నేను సర్వసాక్షిని, మాట నిలబెట్టాను, సాధుపాలన చేశాను. ఇక నా స్వధామమునకు నేను మరలిపోతాను. నా వియోగమునకు మీరు ఎవ్వరూ చింతించరాదు. వాస్తవానికి పరమాత్మతో నరునకు వియోగం ఎక్కడిది అని మృదుమధురంగా పలికాడు గజానుడు. వరేణ్యుడు చేతులు జోడించి విఘ్నరాజుతో ఇలా విన్నవించాడు. ఈ సంసారంలో దుస్సహమైన అనేక దుఃఖాలను ఎదుర్కొన్నాను ప్రభు. దుఃఖములను పోగొట్టే వాస్తవమైన మోక్ష మార్గమును నాకు ప్రబోధించు. పరమాత్మ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది? అరిషడ్వర్గాలను జయించే మార్గాన్ని చూపు. శాశ్వత సౌఖ్యం లభించే మార్గసూచకమైన ఉపదేశం చెయ్యి. నువ్వు జ్ఞానప్రదాతవు, గురువులకు గురువువు, నువ్వే మాకు శరణు. వరేణ్యుని పలుకులకు సంతసించి అతని శిరస్సుపై తన చేతి నుంచి అతనికి గణేశ గీతను ఉపదేశించడం ప్రారంభించాడు గజాననుడు. వరేణ్యుని అజ్ఞానంను తొలగించే పవిత్రమగు గీతాసారంను యుద్ధభూమి యందే ఉపదేశించాడు. తన విశ్వరూపమును వరేణ్యనునకు చూపించాడు. సింధూరవధాను 137వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 138. గణేశ గీత ప్రారంభము. బ్రహ్మదేవుడు ఇలా పలుకుచున్నాడు. తొల్లి సూతుడు వ్యాసమునీంద్రుని ముఖతః తాను వినిన గణేశ గీతను సౌనకునకు ఉపదేశించాడు. సూతుడు వ్యాస మహర్షితో పలుకుతున్నాడు. మహర్షి, అష్టాదశ పురాణములనే అమృతమును నేను లోగడ పానం చేశాను. అయితే ఇప్పుడు అత్యంత రసానుభూతిని కలిగించు అమృతమును క్రోల నిత్యగిస్తున్నాను. ఏ అమృతపానం వలన మానవులు బ్రహ్మ మృత్యుతత్వమును పొందుతారో ఆ యోగామృతమును దయచేసి నాకు బోధించు అన్నారు. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. సుతముని, యోగ మార్గ ప్రవర్తకమైన ఏ గీతను తొల్లి గజాననుడు వరేణ్యునుకు ఉపదేశించాడో ఆ గీతను నీకు బోధిస్తాను, విను అని వరేణ్యుడు గజానుని కోరుతున్నాడు. సర్వ విద్యా విశారద, సర్వశాస్త్ర తత్వజ్ఞ పరమాత్మ విఘ్నేశ్వర, నాకు యోగం గురించి ఉపదేశించడానికి నువ్వే అర్హుడవు. కాబట్టి ఆ యోగ మార్గంను ఉపదేశించమని నిన్ను అర్థిస్తున్నాను. గజాననుడు ఇలా పలుకుచున్నాడు. అమృతమయమైన యోగం గురించి నీకు చెబుతున్నాను, నువ్వు శ్రద్ధగా విను. గమనిక. శ్రీ గణేశ పురాణ క్రీడాఖండములో 138వ అధ్యాయము నుండి 148వ అధ్యాయం వరకు 11 అధ్యాయములు శ్రీ గణేశ గీతకు సంబంధించినవి. శ్రీ గణేశ గీతాను ప్రత్యేక గ్రంథముగా ఇది ముద్రించబడినది. 138వ అధ్యాయము సమాప్తం.